ఇక గీయాల రాకిట్ల పండుగ గందులో సోమవారం కదా గందుకనే పొలగాలను ముందుగల గుడికి తీసుకుపోయి అర్చన చేయించుకొని అక్కడి నుంచి వెళ్ళి తర్వాత హోటల్కి పోయి గింత అంత బుక్కెడంత బువ్వ తిన్నాము అక్కడి నుంచి వెళ్ళి ఇక ఇంటికి పోయినాము. ఇక బువ్వ అంటే పొద్దుగాల పొద్దుగాల టిఫిన్ కదా ఎవరికి నచ్చిన టిఫిన్ వాళ్ళు ఆర్డర్ చేసుకున్నారు తిన్నారు. ఇంటికి పోయినాక ఇక అప్పుడు మంచిగా ముఖం గిట్లా గడిపించి రాఖీ కట్టిపించి పండుగనైతే చేసుకున్నాము. మరి ఏం చేద్దాములా ఇటు సోమవారం అయ్యే ఇటు రాకిట్ల పండుగ అయ్యే. ఇక ఒక్కొక్కరేమో ఒక్కొక్క టైంకు కట్టాలి ఒక్కొక్క టైంకు కట్టద్దు అంటే ఓ దేవుడా ఇదంతా కాదురా దేవుడా అని ముందుగా శివయ్యని దర్శించుకొని వద్దాం పాలకి అక్కడ వేయించినాక ఏ పని చేసినా కూడా మంచిగానే ఉంటుంది అనేసి ఇక మనకు దగ్గరలో ఉన్న ఉమారామలింగేశ్వర దేవాలయం ఉన్నాయి కదా శివాలయం ఇక అక్కడికైతే పోనాం. ఇక చూస్తున్నారు కదా మంచిగా బయట శివలింగము మంచిగా లైన్ వైజ్గా వస్తున్నారు మంచిగా వాళ్ళు తీసుకొచ్చిన వాటితో మంచిగా అభిషేకం చేయించుకుంటున్నారు. ఇక గిడున్న అయ్యగారేమో అక్కడ అన్ని శుభ్రం చేసుకుంటూ ఇంకెవరికన్నా కావాలంటే పద్ధతులు ఏందని అక్కడ మంచిగా చెప్పుకుంటూ ఉంటున్నారు. ఇక చూడాలి మనం గుడికి వచ్చిందంటే ముందు ధ్వజస్తంభాన్ని చూడాలి గోపురాన్ని చూడాలి గోడలు చూడాలి. ఇవన్నీ అయినాకనే మంచిగా ఒక రౌండ్ 3 రౌండ్లో వేసుకున్న తర్వాత గుడి లోపల పోయి దేవుని చూడాలి. ఇదే అసలైన పద్ధతి. ఇక గిడ ఒక్కొక్కరు వాళ్ళే స్వయంగా అభిషేకం చేస్తుంటే మాత్రం ఎంత మస్తు కనిపించింది అంటే సూపర్లా అసలు గింత లొల్లి లేదు ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా అనిపించింది. గుడికైతే మాత్రం పోయినందుకైతే ఎట్లాంటి ఇబ్బంది లేదు. ఇక మంచిగా లైన్ కట్టిరమ్మా ఇక మా ఆయనది అయిపోయింది నాది అయిపోయింది అరే పిల్లగాళ్ళు కూడా పోతాను మంచిగా సంబరపడుతున్నారు అన్ని ఫెసిలిటీస్ మంచిగా ఉన్నాయి కదా అని వాళ్ళని కూడా లైన్ కట్టిపించి వాళ్ళ చేతనే మంచిగా ఇక ఉట్టిగా నీళ్ళతో అంటే జలధారతో మంచిగా అభిషేకం అయితే ఇక మా కొడుకు ఒకసారి ఇక మా బిడ్డ ఒకసారి చేసుకున్నారు. మంచిగా నమస్కారం చేసుకొని ఇక నుంచి వెళ్ళి ఇక గుడి దగ్గర పోయి ఒక రౌండ్ అయితే కొట్టేసి ఇక దాని తర్వాత గుడి లోపలికి పోయినాం. సరే కానీ మీ దాంట్లో ఎంతమంది టైంకు కట్టుకోవాలా వద్దా అని తాత పడ్డారో ఒకసారి ఎప్పుడు ఎందుకంటే కొంతమంది అయ్యగాళ్ళు 3 అయినాక కట్టుకోవాలి కొంతమంది ఏమో ఎప్పుడు కట్టినా ఏం కాదు రాకిట్ల పండుగనే కదా అని మస్తు కన్ఫ్యూజ్ చేస్తున్నారు. నాకైతే మాత్రం తలకాయన వచ్చింది ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క తిరిగి చెప్పేసరికి అందుకనే ముందు గుడికి తీసుకుపోయి ఇట్లా శివయ్యకి అభిషేకం చేసి మంచిగా దర్శనం చేసుకొని అర్చన చేసుకున్న తర్వాత ఇక మిగిలిన కార్యక్రమాలు చూద్దాం శివయ్యని చూసినాక ఏం కాదు కదా అన్నట్టుగా నేనైతే వచ్చేసిన. ఇక దాని తర్వాత ఇక మనకు ఇటేటాచుడితోనే దక్షిణామూర్తి ఉన్నాడు ఆయనను కూడా దర్శించుకొని ఇక లోపలి పోయి మళ్ళీ అక్కడ ఒక లైన్ కట్టి ఇక అర్చన టికెట్ తీసుకొని పోయినాము. బుత్తం అంతసేపు కూర్చున్నాము ఆడ శివయ్యకి ఎదురుగా ఒక 10-15 నిమిషాలు కూర్చున్నామా ఇంకా సూపర్గా అనిపించింది. ఇలా ఎప్పుడైనా ఒక క్షణం కూడా తీరుకుండేది కానీ ఇప్పుడు మంచి అర్చన వరకు ఆపి మరీ చేసిళ్ళు. ఇక దాని తర్వాత పోయే దారిలోనే హోటల్కి పోయినాము. ఇక ఎవరికి ఏ టిఫిన్ కావాలో అది కొనిపించుకొని మంచిగా తిన్నారు. ఎందుకంటే ఆల్రెడీ పొద్దు పోయింది ఇంకా రాకెట్లు కూడా కట్టలే అప్పుడు కట్టేది ఎప్పుడు నేను టిఫిన్ చేసేది ఎప్పుడు ఇక పనులన్నీ చాలా ఎక్కువైపోతాయి కదా పాపం ఇది ఏం చేస్తుందో చేయదో అని మా ఆయన బాగా ఆలోచించి ఇక హోటల్కి తీసుకుపోయి తినిపించిండు. దాని తర్వాత ఇంటికి వచ్చి ఇక అప్పుడు మంచిగా నా కొడుక్కి నా బిడ్డతో మంచిగా రాకెట్లు కట్టిపించి ఇంతంత సీటు తినిపించి ఇక దాని తర్వాత వాళ్ళకి తీసుకొచ్చిన మజా తీసుకొచ్చినాక ఇక అదంతా తాగకుండా హాయిగా వాళ్ళ ముచ్చట్లేదో పెట్టుకున్నారు. అరే మర్చిపోయాను లమ్మీ కూడా రాఖీ పండుగ శుభాకాంక్షలు. మరి మీరు ఎట్లా జరుపుకున్నారు జర కామెంట్ చేసి